సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ఊరు ముఖం తెల్వని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. హుస్నాబాద్ శాసనసభ్యుడైన తనను రారా పోరా అంటున్నారని, తను తలుచుకుంటే వారిని ఊరి పొలిమేర కూడా దాటనివ్వనన్నారు. దమ్ముంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేట, వరంగల్ ను మించి హుస్నాబాద్ అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్నామని, 10 ఏళ్ల క్రితం తన హయాంలో శాతవాహన యూనివర్సిటీ వస్తే మళ్లీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చిందన్నారు. హుస్నాబాద్ కరీంనగర్ తో తల్లిపేగుతో సంబంధం ఉంటుందని దానిని బలవంతంగా సిద్దిపేటలో కలిపారన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో హుస్నాబాద్ ను మళ్లీ కరీంనగర్ లో కలుపుతున్నామన్నారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, కుర్చీ వేసుకొని కడతామన్న అప్పటి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎందుకు కట్టలేదన్నారు. హుస్నాబాద్ ఏడాది క్రితంకు వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చూస్తే ఇది మా హుస్నాబాదేనా అనేలా చేస్తామని, హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునేవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన్ను భయపడే వ్యక్తిని కాదని, తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని అని గుర్తు చేశారు. 11వ తేదీ చేతి గుర్తు మీద ఓటు వేసి హుస్నాబాద్ లో ఉన్న 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపియమని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. ఆశీర్వచనంతో ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైతే ఒక పార్టీ సీనియర్ కర్త అయిన నాకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో వచ్చింది. మీ ఆశీర్వచనంతో మంత్రి అయిన తర్వాత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీగా చేసి పంపితే తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వాడు పొన్నం ప్రభాకర్ అని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. ఇలా మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత హుస్నాబాద్ సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఊరు తెలివినోడు వచ్చి మాట్లాడుతూ ఉండు, ఈ ముఖం తెలివినోడు వచ్చి మాట్లాడుతూ ఉండు వాడు నిన్న. ఎందుకంటే నేను ఒక గౌరవ శాసనసభ్యుని, మంత్రిని. ఆ అనేటువంటి వాడు ఎన్నికలు ఎన్నడూ గెలవలే, నన్ను రారాపోరా కొడుతుండే ఒక అహంకారంతో. బిడ్డ చెప్పినా ఇక్కడికి వస్తే గౌరవంగా వదిలిపెడుతున్నా, లేకపోతే పొలిమేర కూడా దాటని అని చెప్పిన. నన్ను మర్యాదనే కదా. నువ్వు చర్చ చేయదలుచుకుంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్లలో ఏం చేసిండో, నీ శాసనసభ్యుడు ఏం చేసిండో చర్చ చేద్దాం మొత్తం నియోజకవర్గం మీద. ఇలా నేను చెప్తా ఉన్నా ధైర్యంగా నా యొక్క నియోజకవర్గ ప్రజల్ని. గతంలో సిద్దిపేట అంటే ఎట్లుండేనో, కరీంనగర్ అంటే ఏందో, హుస్నాబాద్ అంటే ఏందో, వరంగల్ అంటే ఏందో అంతకంటే పెద్దగా చేసేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నా. ఇప్పుడు కళాస్పత్రి చేసినాం. ఇక్కడ నుంచి మనం పుట్టుగా తల్లి కడుపు పేగు మనకి ఎట్లా సంబంధమో కరీంనగర్ తోటి అటువంటి సంబంధం ఉంది హుస్నాబాద్ కు. ఎవరు రాజకీయం చేసినా ఏం మాట్లాడినా కరీంనగర్ హుస్నాబాద్ తల్లి బిడ్డల్లాగా. అటువంటి హుస్నాబాద్ ను బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపినప్పటికీ భవిష్యత్తు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ హుస్నాబాద్ ను కరీంనగర్ కలుపుతాం అనేటువంటి మాట మీ అందరి సాక్షిగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాది. ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగా అని చెప్పే ధైర్యం నాకుంది. 10 ఏళ్ల కృషి చేసుకొని కడతామన్నాను. ఎందుకు కట్టలేదు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు